రోజు సిపిఐ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా పలికిందని విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకు, అసలు ఏ విధంగా? సిపిఐ అంచెల వారీగా మేము మద్దతు ఇస్తామండి. అభివృద్ధి వైపు పేద ప్రజలు ఎప్పుడైతే ఇప్పుడు జూబ్లీ నియోజకవర్గం అనేది ఒక సంపన్నుల నియోజకవర్గం అంటారే కానీ ఇది వాస్తవంగా అంత గల్లీల నియోజకవర్గం. అందుకోసమే సిపిఐ ఒక నిర్ణయం తీసుకుంది. నవయువకుడు కొత్త నీరు వస్తుంది. ఎప్పుడు 3-4 తరాల వాళ్ళకి సంబంధించిన కుటుంబం. ఇప్పుడు గోపీనాథ్ కుటుంబం అంటే 3-4 అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంటే 3-4 తరాలు ఒకే కుటుంబం కాకుండా పేద ప్రజల్లో స్టాండ్ అంటే కోటల నుంచి బయటకు వచ్చే వాళ్ళకి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశం అయితే ఎప్పుడైతే నవీన్ యాదవ్ వచ్చిందో అంచెల వారి మద్దతులో భాగంగా ఎమ్మటే మా సిపిఐ ప్రధాన కార్యదర్శి కోననేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే గారు ఎమ్మటే మా సిపిఐ కార్యకర్తలందరికీ సమీకరించి మీరు నవీన్ యాదవ్ను గెలిపించండి, ఇది పేద ప్రజల విజయం, అభివృద్ధికి విజయం చేపట్టాలి. ఎప్పుడైతే అక్రమదారులు ఎవరైతే ఉంటారో వరద బాధితులకు ఏంటంటే అక్రమదారులు చేయబట్టికే ఇప్పుడు కృష్ణానగరు మరి జలగం నగరు వరదలు వస్తున్నాయి. కాబట్టి ఈ వరదలు పోవాలంటే హైడ్రా మద్దతు ఇచ్చినటువంటి గవర్నమెంట్ గెలవాలని ఆదేశించడం మేరకు మేము అభివృద్ధికి ఓటేసామండి. నవీన్ యాదవ్ ఇప్పుడు 5 రౌండ్లు అయింది, 20,000 మెజార్టీ ఉంది. అంటే దరిదాపుగా 30,000 మెజార్టీతో గెలవబోతుండు నవీన్ యాదవ్. ఇది సిపిఐ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సిపిఐ ఓట్లు మేము సమీకరించి ఒక 10-12 ఓట్లు వేపించడం జరిగింది. మరి ఇంటింటికి ప్రచారం మా ఊహ ఏరియా ఉంటుంది. మేము క్షేత్రస్థాయిలో ఓటర్ దగ్గర పోయి కలుసుకొని మేము వివరించడం జరిగింది. వాళ్ళ ప్రచారంతో పాటుగా మా సిపిఐ ప్రచారం కూడా తోడైంది. అందుకోసమే భారీ మెజార్టీ దశగా ఇలా రౌడీ అంటున్నారు. బీఆర్ఎస్ రౌడీ అన్నది తప్పు అనేది మేము ఈ ఫలితం ద్వారా మేము కేటీఆర్కి చెప్పదలుచుకున్నది ఒకటే. పేద ప్రజలకు సాయం చేసే వాళ్ళు ఎవరిని కమ్యూనిస్టులను లేకపోతే రౌడీ అనో అనొద్దు అని చెప్తున్నాం. రౌడీ అనబట్టుకే ఈ ఫలితం మీకు సమాధానంగా మేము చెప్పామని చెప్పి మేము కేటీఆర్కి హెచ్చరిస్తున్నాం. అనవసరమైనటువంటి గోబల్ ప్రచారం చేయొద్దు, తప్పుడు ప్రచారం చేయొద్దు. ఒక కుటుంబంలో సిపిఐ పార్టీకి నవీన్ యాదవ్ గారు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? సిపిఐ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అంతా సపోర్టింగే కదా. ఇప్పుడు మేము కొత్తగూడెంలో గెలిచామంటే కాంగ్రెస్ మద్దతుతోటే సిపిఐ గెలిచింది. ఇలా ఒక్క స్థానం లేనటువంటి సిపిఐకి ఇలా కోననేని సాంబశివరావు ఒక మిషన్ల లాంటి వాడు, పేద ప్రజలకు ఎంతో సేవ చేసిన వాడు, కార్మిక పోరాటంలో పాల్గొన్నటువంటి వాడు. ఆయనకి ఒక ఎమ్మెల్యేగా స్థానం ఇస్తే ఇలా మేము అసెంబ్లీలో కొట్లాడుతున్నాం, ప్రతిపక్ష పాత్ర చేస్తున్నాం, మద్దతుగా ఇస్తున్నాం. ఇలా అనేక సమస్యలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు అనేక సమస్యలు మా సాంబశివరావు గారు స్పీకర్ దృష్టి దేశపై వాళ్ళంతా పాపం కూలీలుగా మామూలుగా చూడటానికి ఏదో అబ్బో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు నెలకి 3 లక్షలు 4 లక్షలు అంటున్నారు కానీ శ్రమ దోపిడీ జరుగుతుందని మేము మరి ముఖ్యమంత్రికి మా సాంబశివరావు గారి ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మరి సెలవులతో పాటు ఈ శ్రమ దోపిడీ వద్దని చెప్పి అసెంబ్లీలో మేము పోరాటం జరుగుతూ ఉంది. ఇది అభివృద్ధి విజయం. నవీన్ యాదవ్ కొత్త అడుగు, కొత్త తరాలకు సీట్ ఇవ్వాలా. ఇప్పుడు భగవద్గీతలో చూసుకోండి, మరి భగవద్గీతలో ఏం చెప్పిండు? కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి. అదే సిద్ధాంతం ప్రకారం ఇలా సెక్యులరిజం అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇవ్వడం జరిగింది. నవీన్ యాదవ్ 30,000తో గెలవబోయింది. ఆల్రెడీ 5 రౌండ్లు అయింది. 5 రౌండ్లు 15,000 పైచిలుక, ఇంకా 5 రౌండ్లు మిగిలింది. ఆ 5 రౌండ్లలో యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ ఉంది. యూసుఫ్ చెక్ పోస్ట్ లో స్థానికుడు మరి ప్రతి యువకుడు, ప్రతి ముసలమ్మ కూడా మద్దతు నవీన్ యాదవ్కి ఇచ్చింది. ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా నవతరం అసెంబ్లీలో రేపు అడుగు పెట్టబోతుంది.